హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి చాలా రోజులు బట్టి అయితే మనం వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మనకి ఈరోజు అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే వాళ్ళైతే చేయడం అయితే జరిగింది. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టడం అయితే జరిగింది. దాంతోపాటు స్కోర్ కార్డు మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా వాళ్ళైతే ప్రెజెంట్ ఈ రోజు నుంచే మనకైతే యాక్టివేషన్ అయితే చేయడం అయితే జరిగింది, సాయంత్రం 6 గంటల నుంచి. దాంతోపాటు మనకి ఫైనల్ ఆన్సర్కి కూడా వాళ్ళైతే రిలీజ్ అయితే చేశారు. అది కూడా ఈ రోజు నుంచే మనకైతే యాక్టివేషన్ అయితే అయ్యింది. అది కూడా చెకింగ్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు రిజల్ట్స్ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మన యొక్క ఛానల్లో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదు కింద ఖచ్చితంగా లింక్ ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా? దానికి సంబంధించి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ పెట్టాడో క్లారిటీగా అయితే నేనైతే ఈ యొక్క వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. దయచేసి లైక్ అయితే చేయండి. ఓకేనా? దీనికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లారిటీగా చూసుకోండి, ఇక్కడ ప్రతిదీ ఉంటుంది. కానీ మనం ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళదైతే చూసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా చూడండి. మనకి దీనికి సంబంధించి చాలామంది కూడా పీఈటీ పిఎస్టీ అనేది ఐటీబీపీ వాళ్ళు కండక్ట్ చేస్తారు అన్నారు, కానీ అది అంతా తప్పు, ఫేక్ ఇన్ఫర్మేషన్. మనకి ఇక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పీఈటీ పిఎస్టీ. ఓకేనా? అయితే ఇక్కడ చూసుకుంటే ఫైనల్ ఆన్సర్కి డేట్ అనేది ఈ రోజు నుంచి మనకి సాయంత్రం 6 గంటల నుంచి 24వ తేదీ 6 గంటల వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క లింక్ కూడా ఇదే. ఓకేనా? ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా నేను పెడతాను. ఓకేనా? మీరైతే చెకింగ్ అయితే చేసుకుని టెలిగ్రామ్లో. దాంతోపాటు మార్క్స్ యొక్క క్వాలిఫైడ్ అండ్ నాన్ క్వాలిఫైడ్ చూసుకుని ఈ యొక్క పాత వెబ్సైట్ అండి, ssc.nsc. అనే వెబ్సైట్లో ఉంటుంది. పాత వెబ్సైట్లోనే మనకి ఈ రోజు నుంచే సాయంత్రం 6 గంటల నుంచి 27వ తేదీ 6 గంటల వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది. 24వ తేదీ 6 గంటల వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెకింగ్ అయితే చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ కట్ ఆఫ్ ఎంత పెట్టాడు. ఓకేనా? ప్రతిది కూడా మీకు కేటగిరీ వైజ్ అయితే చెకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ క్యాండిడేట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా చూడండి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్లో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి జీ అంటే జనరల్లో, కేటగిరీ అంటే మీ యొక్క కేటగిరీ, అదేవిధంగా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంత కట్ ఆఫ్ పెట్టాడు, పేపర్ ఏ, పార్ట్ ఏ, పార్ట్ బి, అదేవిధంగా మీ యొక్క కట్ ఆఫ్ డేట్ అనేది. ఓకేనా? ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరైతే చెకింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఈ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే మనకి 32 పెట్టాడండి కట్ ఆఫ్. ఓకేనా? అంటే 32 మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా జనరల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకున్నట్లయితే జనరల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి ఇక్కడ 696 మంది అయితే సెలెక్ట్ అయితే అవడం అయితే జరిగింది. ఇక్కడ మార్క్స్ అయితే 67.78 అయితే పెట్టడం అయితే జరిగింది. దాంతోపాటు జనరల్ ఓబీసీ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే 1720 మంది అయితే ఉండడం అయితే జరిగింది. వాళ్ళకైతే 86.13 అయితే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా జనరల్లో ఎస్సీ వాళ్ళకైతే మనకి 76, జనరల్లో ఎస్టీ వాళ్ళకైతే 75, జనరల్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 84 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? దాంతోపాటు ఇక్కడ నక్సల్ కూడా వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. చూసుకుని నక్సల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో నక్సల్లో ఎక్స్ సర్వీస్ మన వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే 32 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? నక్సల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 పెట్టాడు. నక్సల్లో ఓబీసీ వాళ్ళకైతే 78 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? అదేవిధంగా నక్సల్లో ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 50 పెట్టాడు. నక్సల్లో ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 62 పెట్టాడు. నక్సల్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 79 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? మీ యొక్క కేటగిరీ అదేవిధంగా మీ యొక్క కేటగిరీ అదేవిధంగా మీ యొక్క స్టేట్, మీ యొక్క డిస్టిక్ అనేది నక్సల్ నాన్ నక్సల్ అయితే చెకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు తెలంగాణ వాళ్ళకి కనుక క్లారిటీగా చూసినట్లయితే తెలంగాణ వాళ్ళది కూడా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణలో మనకి ఎంత కట్ ఆఫ్ పెట్టాడో క్లారిటీగా అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకోండి. మనకి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ జనరల్లో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 33 పెట్టాడు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 పెట్టాడు. ఓబీసీ వాళ్ళకైతే 77 పెట్టాడు. ఎస్సీ వాళ్ళకైతే 66, ఎస్టీ వాళ్ళకైతే 97, ఎస్టీ వాళ్ళకైతే 97 అయితే జనరల్లో, ఎస్టీ వాళ్ళకైతే చాలా కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది, 97. అదేవిధంగా జనరల్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 78 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? నక్సల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 పెట్టాడు. ఓబీసీ వాళ్ళకైతే 70 పెట్టాడు. ఎస్సీ వాళ్ళకైతే 51, ఎస్టీ వాళ్ళకైతే 51, ఎస్టీ వాళ్ళకైతే 82 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? అదేవిధంగా అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 71 అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ విధంగా కట్ ఆఫ్ అనేది. ఓకేనా? అది తెలంగాణలో జనరల్ అదేవిధంగా నక్సల్కి సంబంధించి. ఓకేనా? అయితే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళది కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. మనకి జనరల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క జనరల్లో ఆంధ్రప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 77, ఓబీసీ వాళ్ళకైతే 91, ఎస్సీ వాళ్ళకైతే 82, ఎస్టీ వాళ్ళకైతే 82, అన్రిజర్వ్డ్కి అయితే 92, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే నక్సల్ ఇదంతా
ఇదంతా జనరల్. ఓకేనా, మీ డిస్టిక్ అనేది నక్సల జనరల్ అయితే తెలుసుకోండి. ఒక 5 జిల్లాలు ఉంటాయి నక్సలు, మిగతా జిల్లాలన్నీ కూడా నాన్ నక్సల్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, అయితే నక్సల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 42, ఓబీసీ వాళ్ళకైతే 85, ఎస్సీ వాళ్ళకైతే 56, ఎస్టీ వాళ్ళకైతే 65 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, అయితే ఇక్కడ నక్సల్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 86 అయితే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళది కూడా ఇక్కడ ఉంటుంది. తెలంగాణ వాళ్ళది కూడా మనం అయితే చెకింగ్ అయితే చేద్దాం. ఓకేనా, తెలంగాణలో కూడా సేమ్ జనరల్ ఉంటుంది, అదేవిధంగా నక్సల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే తెలంగాణలో ఇక్కడ జనరల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 పెట్టాడు, ఓబీసీ వాళ్ళకైతే 79, ఎస్సీ వాళ్ళకైతే 67, ఎస్టీ వాళ్ళకైతే 99, అన్రిజర్వ్డ్కి అయితే 82 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, అది జనరల్. ఇప్పుడు నక్సల్ కనుక చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 43 పెట్టాడు, ఓబీసీ వాళ్ళకైతే 58, ఎస్సీ వాళ్ళకైతే 59, అన్రిజర్వ్డ్కి అయితే ఇక్కడ అన్రిజర్వ్డ్కి అయితే 62 అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, ఈ విధంగా మీరైతే ప్రతిదీ కూడా మీరైతే చెకింగ్ అయితే చేసుకోండి. ఆ యొక్క ఫైనల్ రిజల్ట్స్ అనేవి పెట్టేశాడు. మీరు కూడా ఇక్కడ మనకి సంబంధించి పీడిఎఫ్ అంటే లిస్ట్ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సపరేట్గా ఫీమేల్కి, అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్కి. ఓకేనా, 2 లిస్టులు ఉంటాయి, ఒకటి ఫీమేల్ క్యాండిడేట్స్ది, రెండోది ఏమో మేల్ క్యాండిడేట్స్ది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మీరు పైన మీ యొక్క రోల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఓకేనా, మీ యొక్క రోల్ నెంబర్ అంటే మీ యొక్క హాల్ టికెట్లో రోల్ నెంబర్ ఉంటుంది, ఆ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ రోల్ నెంబర్ లేని పక్షాన మీ యొక్క నేమ్ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా టైప్ చేస్తే దానికి సంబంధించి మీ యొక్క నేమ్ అయితే చూపిస్తే ఖచ్చితంగా మీ యొక్క షార్ట్ లిస్ట్ అయినట్టుగా. ఒకవేళ నాట్ మ్యాచెస్ అని వస్తే మాత్రం మీరైతే షార్ట్ లిస్ట్ అవునట్టు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ యొక్క స్కోర్ కోడ్ని చెక్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క కేటగిరీ వైజ్ కటక్ ఎంత పెట్టి అది చెక్ చేసుకోండి. దాని తర్వాత అయితే మీరైతే లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, దీనికి సంబంధించి ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఉండాలి. జై హింద్, జై భారత్.